డాకు మహారాజ్ సినిమా అయితే నాది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అంటే చూడగానే బ్లాక్ బస్టర్ చాలా తక్కువ సినిమాలు అంటాం, బట్ ఈ డాకు మహారాజ్ మాత్రం ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం ఫుల్ మీల్స్, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది, బట్ బోర్ కొట్టదు. బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ చూడలేడు. ఫస్ట్ హాఫ్ అంతా నిజంగా ఫ్యాన్స్ కే కాదు, అదర్ ఫ్యాన్స్ కూడా గూస్ బంప్స్ అన్నమాట. హీరో ఎంట్రెన్స్ కానీ హీరో ఎంట్రెన్స్ సీన్ ఉంటదన్న, అమ్మ ఏం కొట్టాడు రా బీజిఎం. నిజంగా తమనికి అన్నం తిన్నాడు అమ్మ, బీజిఎం తిన్నాడు కానీ నిజంగా చించి చెండాడే బీజిఎం మాత్రం అఖండ తర్వాత ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ నిజంగా థియేటర్ లో చాలా బొక్క. సింగిల్ థియేటర్ అయితే ఓపర్ పగిలిపోతాయి అన్నమాట, అంత బాగుంది సినిమా అయితే. ఎక్కడ బోర్ కొట్టలేదు నిజంగా. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా గూస్ బంప్సే, ఫస్ట్ హాఫ్ అంతా గూస్ బంప్సే. ప్రతి 5 to 10 minutes కి ఎలివేషన్, దాని తగ్గ ఫైట్ కంటెంట్, పాపతో ఎమోషన్ సీన్స్ అంటూ నిజంగా ఉక్కురు పిక్కిరి చేస్తాడు. బట్ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు మాత్రం నిజంగా సీట్లు ఎవడో కూర్చోడు. నిజంగా ఒక సాంగ్ మా సాంగ్ కి ఎంత దగ్గర గంతేస్తాం, ఆ ఫైట్లకి ఆ 10 నిమిషాల సీన్ కి అంత దగ్గర గంతలేస్తాం అనమాట. ఇక సెకండ్ హాఫ్ అయితే అంటే స్టోరీ అంతా సెకండ్ హాఫ్ లో పెట్టాడు ఫుల్. ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్ కి అండ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు అనమాట. అంటే బాబీ గారు బోయపాటి తర్వాత ఆ రేంజ్ బోయపాటి తర్వాత ఆ రేంజ్ లో వాడుకున్న బాలని మాత్రం బాబీయే చాలా బాగా వాడుకున్నాడు. అటు దబిడి సాంగ్ లో కూడా బాలే డాన్స్ బాగుంది. కొన్ని స్టెప్స్ రిమూవ్ చేశారు, బట్ సాంగ్ అయితే నాకు పెద్దగా వంగరగా ఏం కనిపించలేదు, బాగానే ఉంది. సో టోటలీ అయితే పాప ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ స్టోరీ వైఫ్ అండ్ హస్బెండ్ సీన్ కానీ చాలా బాగుంది. బట్ క్లైమాక్స్ మాత్రం బాబీ డాల్ అండ్ బాలికల మధ్యన ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అసలు ఇద్దరు ఏజ్ బాల్ కదా, యంగ్ స్టార్లు ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకున్నారు. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టడం పక్కన పెట్టు, బట్ ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్. అంటే అప్పుడే ఇంటర్వల్ వచ్చింది, అయితే సినిమా ఎప్పుడు మొదలైందిరా అనిపిస్తుంది అనమాట. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగండి అండ్ కొంచెం స్లో అయింది. అంటే క్లాసిక్ గా తీసుకెళ్లారు, బట్ బోర్ అయితే కొట్టలేదు. టోటల్ గా అయితే మాత్రం సంక్రాంతికి బ్లాక్ బస్టర్ డాకు మహారాజా. ఇది సంక్రాంతి మహారాజా. తమన్ అయితే నిజంగా నందమూరి బిరుదు ఇచ్చేలే, నందమూరి డైరెక్టర్ అని చెప్పి బిరుదు ఇచ్చేలాడు. అన్నం తిన్నాడా బీజిఎం తిన్నాడా అదేం కొట్టమన్నా. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా చెప్తున్నాను కదా, ప్రతి సీన్ లను కూడా మీకు కేకలేసేవాళ్ళు, ప్రతి సీన్ లను కూడా మీకు గంతేసేవాళ్ళు. అంత బాగా కొట్టాడు నిజంగా. తమన్ చెప్పినట్టే అది ఆయన తప్పు కాదు, బాలయ్య ఇచ్చిన హై సినిమాలో అంత హై ఉంది కాబట్టి అంత అలా బ్యాక్గ్రౌండ్ కొట్టాడు. నిజంగా సింగర్ లోపల పగిలిపోతే అంటే అక్కడ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ ఉందన్న. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంది, బట్ బోయపాటి తర్వాత బాలని వాడుకుంది మాత్రం ఆ రేంజ్ లో బాబీ. ఇద్దరు ముగ్గురు కలిసి నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు. గేమ్ చేంజర్ కోసం ఎత్తొద్దాను, ఎందుకంటే నేను రామ్ చరణ్ కోసం శంకర్ కోసం చెప్పట్లేదు, సినిమానే బొక్కది. ఆ వరకు చూసుకుంటే సంక్రాంతి బ్లాక్ బస్టర్ అయితే వెంకటేష్ లేదా బాలయ్య ఇద్దరు అవుతారు, లేదంటే ఇద్దరులో బాలయ్య అవుతాడు. రేపు అది కాబట్టి ఇవాళ ఇది కాబట్టి ఈ వరకు చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్ గా మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఎవరికి యాంటీ కాదు, సినిమా ఎలా ఉందో చెప్తాను. డాకు మహారాజు అయితే నిజంగా సంక్రాంతి మహారాజు ఇస్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. శేఖర్ మాస్టర్ డాన్స్ ఢీ జోడీలో ఏదో చూస్తున్నట్లు సినిమాలలో రివీల్ అవ్వట్లేదు. బెస్ట్ డాన్స్ విషయంలో అది చాలా కష్టంగా తీశారు అనుకుంటా. బాలయ్య గారికి సూటబుల్ డాన్స్ ఓకే, బట్ మీరు చేస్తున్న దానికి కరెక్ట్ కాదు. అది శేఖర్ మాస్టర్ లో అంత ఏం లేదు. ఇంత జానీ మాస్టర్ పర్లేదు, జానీ మాస్టర్ కూడా ఏం అంత చూపించలేదు. గేమ్ చేంజర్ లో అన్ని ఫస్ట్ సాంగ్స్ ముందే, డోప్ సాంగ్ లో కూడా జస్ట్ స్టెప్స్ ఆల్రెడీ ముందే రివీల్ చేశారు, అవే మేము మూవీలో చూసాం. ఓకే, అవి ఇంకోటి ఏంది అంటే నేను చూడండి బ్రో, నేను రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పి రామ్ చరణ్ కి హిట్ ఇవ్వట్లేదు, చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్ అని చెప్పి బాలకృష్ణ, నేను అందరికీ ఒకటేలాగానే ఉంటా. సో ఎంగేజింగ్ మూవీ చెప్తా. గేమ్ చేంజర్ లో ఇంటర్వెల్ తర్వాత మూవీ ఇస్ వెరీ ఇంట్రెస్ట్. డాకుమార్ లో ఇంటర్వెల్ తర్వాత డిసప్పాయింట్మెంట్. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే బాలకృష్ణ గారిని ఏ మూవీలో ఎవరు డిసప్పాయింట్ చేయలేదు. అది బోయపాటి గారు మంచి ఊపిన సినిమాలు చాలా ఉన్నాయి, కానీ చూడలేకపోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే పాత సినిమాల బీజిఎం మొత్తం ఇప్పుడు మళ్ళీ కొత్త దాంట్లో యూజ్ చేస్తున్నారు. సో అది కొత్తగా ట్రై చేయండి, మీకు ఉంటే కొత్తగా ట్రై చేయండి బీజిఎంస్. పాత సినిమాలు మాత్రం రివీల్ చేయకండి, ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలి అంటే పాత సినిమాలలో బీజిఎంస్ యూజ్ చేయొద్దు. ఈ సినిమా అయితే మనం ఇంటర్వెల్ తర్వాత డిసప్పాయింట్ అవుతాము. ఇంటర్వెల్ వరకు బాలయ్య గారిని కూడా చాలా మంచి లెవెల్లో చూపించారు. మైనస్ పాయింట్ చెప్తున్నా కదా, శేఖర్ మాస్టర్ డాన్స్ డిసప్పాయింటెడ్. బీజిఎం సాంగ్ వెరీ నైస్, బాగానే ఉన్నాయి. శేఖర్ మాస్టర్ దాని గురించి డిసప్పాయింటెడ్. సినిమా బాగుంది, చూడొచ్చు. ఓన్లీ బాలకృష్ణ గారు మన తమన్ గారు న్యాయం చేశారనిపించింది సినిమా కోసము. తమన్ గారు మ్యూజిక్ ఫస్ట్, తమన్ గారు చిన్న చిన్న సీన్లకు కూడా జస్ట్ బాలకృష్ణ గారు నిలబడిన సీన్లు, ఇలాంటి సీన్లకు కూడా మ్యూజిక్ ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ తమన్. బాలకృష్ణ గారు 40 years నుంచి స్టిల్ ఈ ఏజ్ లో కూడా ఏ హీరో చేయని
డాన్స్లు ఫ్యాన్స్ కోసం, యాక్టింగ్ చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్ బాలకృష్ణ గారు, మీ యాక్టింగ్ కి అన్నిటికీ. అండ్ బాబీ గారు, మీరు ఎక్కడో బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారు అనిపించింది. ఎందుకంటే ఆయనది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అఖండ ఇవన్నీ చూసిన తర్వాత మా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి. స్టోరీలు కూడా ఆ లెవెల్లో ఉండాలి. ఇప్పుడు ఆ సినిమాలన్నీ ఆయన మీద, స్టోరీ ఆయన మీద నడవాలి, కానీ ఫ్యామిలీ మీద స్టోరీ నడిపితే ఆయన అప్పుడప్పుడు వచ్చిపోయేది అనేది ఉండకూడదు. బాలకృష్ణ గారు అంటే మీద పడిపోవాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం భయపడే క్యారెక్టర్ పెట్టినాం, సెకండ్ హాఫ్ మొత్తము దాక్కునే క్యారెక్టర్ పెట్టి అంటే దాక్కొని వచ్చి ఇది కాదు కదా. బాలకృష్ణ గారు అంటే ముందుకు వచ్చి నిలబడతాడు, వాళ్ళు పరిగెత్తాలి, అట్లుండాలి. కానీ మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ కార్డు ఆయనకి వేశారు మీరు. సో డైలాగ్స్ కూడా ఆయనతో రాపించుకొని మీరు పెద్ద డైరెక్టర్ కూర్చొని ఇంకా స్టోరీ కొంచెం కన్సైజ్ చేయాలనిపించింది. ఎందుకంటే ప్రతి సీను ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 years కింద వచ్చిన సీనే ఎక్కడా మీరు కొత్తగా చూపించలేదు అనిపించింది. బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేసేప్పుడు దయచేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి నేర్చుకొని మంచిగా డైరెక్ట్ చేయండి. మీరు తప్పనట్లేదు, యూ ట్రైడ్ వెల్, యూ డిడ్ వెల్, బట్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ ద ఫ్యాన్స్. బాలకృష్ణ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ, బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొన్ని కీ పాయింట్స్ కూడా మిస్ అయ్యారు మీరు. గురుసురాతల క్యారెక్టర్ పోలీస్ గా చూపించారు, బట్ సెకండ్ హాఫ్ లో ఆమె క్యారెక్టర్ డిసపియర్ చేశారు. మీరు ఎక్కడ జస్టిఫికేషన్ ఇవ్వాల. ఇప్పుడు చిన్న పాప వాళ్ళ నాన్నని గుర్తుపడుతుంది, బాలకృష్ణాన్ని గుర్తుపడుతుంది. ఎందుకు? బాలకృష్ణ కూడా అదే ఇంట్లో ఉంటాడు కదా, ఎక్కడ గుర్తుపట్టదు. మీ స్టోరీ కోసం అది మీరు కన్సైజ్ చేసుకుని అట్లా రాయడం తప్పు. ఫ్యాన్స్ ప్రతి ఒక్కటి మైండ్ లో పెట్టుకుంటారు. ఎక్కడే కానీ ఇంకోటి డ్యామ్ అన్నారు, డ్యామ్ మీద నడిచింది. ఒక్క షాట్ లో ఒక మైక్రో సెకండ్ అన్న డ్యామ్ చూపించావా స్వామి? ఎక్కడ నువ్వు డ్యామ్ చూపిలా, కానీ డ్యామ్ కట్టినారు అంటున్నావు. డ్యామ్ మీద అంత పెద్ద సినిమా నడిచినప్పుడు డ్యామ్ చూపియాలా, గ్రాఫిక్స్ అన్న చేయొచ్చు కదా స్వామి. సో ఇది సినిమా అయితే చూడొచ్చు, బాలకృష్ణ గారి యాక్టింగ్ కోసం చూడొచ్చు, తమన్ గారి బీజిఎం కోసం చూడొచ్చు. సంక్రాంతి మాత్రం ఎంకి మామదే అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ దీనికి కంపేర్ చేస్తే గేమ్ చేంజర్ ఎంగేజ్ గా ఉంటది, కానీ బీజిఎం డాకు మహారాజే చాలా బాగుంటుంది. తమన్ చాలా బాగా బీజిఎం కొట్టాడు బాలకృష్ణకి, ఎస్పెషల్లీ పర్సనల్ గా తీసుకొని కొట్టినట్టు ఉన్నాడు, చాలా బాగా కొట్టాడు. బాలకృష్ణ గారిని కూడా చాలా బాగా చూపించాడు, చూపించే విధంగా చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు బాబీ గారు. బట్ డైరెక్షన్ మార్క్ కనిపించలేదు. స్క్రీన్ ప్లే అంత బాగుంది, స్టోరీ లేదు. మన మెయిన్ సినిమా నచ్చేది స్టోరీ. మీకు ఎంత రిచ్నెస్, ఎంత డల్ ఉన్న మూవీ, స్టోరీ ఉంటే అది వేరే కథ ఉంటుంది. స్టోరీ చాలా జనరల్ గా ఉంది. స్టోరీ లేక బాలకృష్ణ గారితో సినిమా కోసం అప్పుడప్పుడు రాసుకొని కనెక్ట్ చేసినట్టు అనిపించింది. వెరీ రెడ్యూల్ స్టోరీ, చిన్న ఫ్యామిలీలు, ఒక ఫ్యామిలీలో ఒక పాప మీద. ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి చిన్న పాప మీద నడవలేదండి, చాలా సినిమాలు పాప మీద ఉన్నాయి. పాపను ఎత్తుకొని ఆయన పాప కోసమే సినిమా నడుస్తూ పాపను కాపాడుకుంటూ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి బాలకృష్ణ గారి. మళ్ళీ అదే పెడితే ఎట్లా? రేటింగ్ 10కి నేను 3 కంటే ఎక్కువ వెళ్ళాను. యాజ్ ఇట్ బాలకృష్ణ ఫ్యాన్ గా చాలా బాధపడుతున్నాను, బట్ ఉన్నమాట చెప్తున్నాను. ఎలివేషన్స్ మెయిన్ కావాల్సింది ఏంటన్నా, మెయిన్ కావాల్సిందే ఎలివేషన్స్ కావాల్సిందే. బీజిఎం అన్న, బీజిఎం అసలు ఆ బీజిఎం ఏందన్నా, ఇప్పటి వరకు అఖండాలో బీజిఎం చేసి ఇంతకన్నా బీజిఎం ఎవరు ఇవ్వలేదు. బాలేబాబుకి ఇంతకన్నా బీజిఎం పడదు అనుకున్నాను. కానీ మీరు అఖండాలో చూసిన బీజిఎం మాత్రం ట్రైలర్ మాత్రమే ఇప్పుడు తెలిసిందన్న. ఆ అఖండాలో వచ్చిన ట్రైలర్ కే స్పీకర్లు పగిలిపోయి బ్లాస్ట్ అయినాయి అంటే, ఈ సినిమాలో వచ్చే బీజిఎంలకైతే థియేటర్లు తగలపడిపోవడం పక్కన పెడితే హార్ట్లు పోతాయి నా బీజిఎం కి అయితే. ఆ డ్రమ్స్ అలా వాయించాను ఆ విధంగా. అంటే థియేటర్ లో ఉన్న ఆడియన్ ఎలా ఫీల్ అయ్యాడంటే, స్వయంగా నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను అన్న. మామూలుగా ఫీల్ అవ్వలేదు. నేను మాస్ ఎలా అంటే, ఇప్పటి వరకు ఎస్ సినిమాలో మాస్ ఎలివేషన్స్ పడడం చాలా సంవత్సరాలు పడతాయి. నెక్స్ట్ మూవీకి అది ఏదో పడితే మళ్ళీ ప్రభాస్ కే పడాలి అనుకున్నాను, కానీ కేజీఎఫ్ లో కూడా అంత ఎస్ లాంటి మాస్ ఎలివేషన్స్ పడలేదన్నా. డైలాగ్ అన్నా చెప్తా, అసలు ఆ డైలాగ్ లో అయితే అన్నా మీసం తిప్పి తొడగొట్టానన్నా నిజంగా. ఆ విధంగా ఇప్పటి వరకు మీరు సమరసింహారెడ్డి బాలేబాబు డైలాగులు అంటే సమరసింహారెడ్డి నరసింహారెడ్డి గుర్తొస్తాయి ఎవరికైనా. సమరసింహారెడ్డి నరసింహారెడ్డి అది నిన్నటి వరకు కానీ ఈ రోజు నుంచి బాలేబాబు డైలాగులు అంటే ఏం గుర్తొస్తుంది? డాకు మహారాజ్ గుర్తొస్తుంది. ఆ విధమైన డైలాగులు, ఆ డైలాగ్ రైటర్ ఎవరో కానీ నాకు తెలియదు. కానీ అన్న అసలు మామూలు డైలాగులు కాదన్నా, బూర మాస్ డైలాగులు ఇచ్చాడన్నా. ఒక డైలాగ్ చెప్తా చూడన్నా, ఆ డైలాగ్ అయితే థియేటర్లో ప్రతి ఒక్కరు తొడగొట్టాడన్న. ఆ డైలాగ్ నిజంగా తొడగొట్టాడన్న. నేను రెండు సార్లు తొడగొట్టానన్న ఆ డైలాగ్ అంటే బాబిడీలో అంటే అలాంటి మాస్ ఎలివేషన్స్ బాహుబలి ఇచ్చిన తర్వాత విలన్ ఎలా ఉండాలన్న చెప్పండి? విలన్ ఎలా ఉండాలి అంటే మీరు అసలు ఏం చూస్తారు? సంజయ్ దత్ విలన్ చూస్తారా? దాని నుంచి విలన్
దాని మించిన విలన్ ఎలివేషన్స్ ఎక్కడైనా చూసారా? అంత మించిన అంటే సంజయ్ దత్ ఓన్లీ ఫైట్ చేయని అవసరం లేదు, నడుచుకుంటూ వస్తుంది. ఒక డైలాగ్ రాయలసీమ తిరుమలకు రాయలసీమ ఇప్పుడు మీరు బాంబులు కత్తలు కటారాలతో ఇప్పుడు ఆడుకుంటున్నారు. నేను చడ్డీలు వేసుకునేటప్పుడే ఎలిమెంటరీ స్కూల్ తన బాంబులతో ఆడుకున్నా. నువ్వు ఆవేశంతో వచ్చే సింహాన్ని, ఆకలితో సింహాన్ని వేటాడి చంపింటావు. కానీ నటసింహాన్ని నువ్వు వేటాడలేవు. వేటాడే ఆలోచన వస్తేనే హార్ట్ అటాక్ తో పోతారు. ఒక్కసారి తొడగొట్టాయంటే అక్కడ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయింది. నేను ఇక్కడ తొడగొట్టాను అంటే డాకు మహారాజ్ అన్న. సో ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయింది. అసలు హీరో ఓపెనింగ్ సీన్ అయినా సరే, లేదంటే బీజామ్ అయినా సరే, లేదంటే డిఓపీ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే కంప్లీట్ గా ఓవరాల్ గా మూవీ మొత్తం చూసేటప్పుడు కంప్లీట్ ప్రెడిక్టబుల్ స్టోరీలా అనిపించింది. స్టోరీ స్కిల్ తో కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించింది. స్టోరీ వైజ్ ఇంకొంచెం వాళ్ళు మంచి కేర్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బాలయ్య గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యేది. అండ్ బాలయ్య గారి ఎనర్జీ అయినా సరే, లేదంటే డబ్ల్యూడబ్ల్యూ సాంగ్ లో తన డాన్స్ అయినా సరే, లేదంటే కాస్ట్యూమ్స్ అయినా సరే చాలా బాగా వచ్చాయి. ఇప్పటి వరకు బాలయ్యని మాస్ మూవీస్ అంటే ఒక మాస్ లుక్ లో చూపించారు, కానీ ఇంత స్టైలిష్ లుక్ లో అయితే ఎవరు చూపించలేదు. వాటి వరకు అయితే బాబీ న్యాయం చేశాడు. డైరెక్టర్ అయితే న్యాయం చేశాడు. కాకపోతే ఇంకొంచెం మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లే తీసుకుంటే బాగుంటది. ఫస్ట్ హాఫ్ ప్రతిదీ లేపినట్టు ఉంటుంది. ప్రతి సీన్ అసలు ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు. కంప్లీట్ గా స్టోరీ ఏం లేకపోయినా సరే ఎక్కడ బోర్ కొట్టదు. ఒక బీజిఎం తో అయినా సరే, లేదంటే ఒక మాస్ సీన్స్ అయినా సరే లేపాడు. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి కొంచెం డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ వరకు కంప్లీట్ గా స్లోలా అనిపించింది. ఆ డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ అయిపోయి కూడా కొంచెం స్లోలా అనిపించింది. అదొక్కటి కొంచెం వాళ్ళు కేర్ తీసుకుంటే బాగుంటది. సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో 2 ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో 1 ఉంది. సాంగ్స్ వరకు న్యాయం చేశారు. సాంగ్స్ మనకి ఏదైతే దబ్బిడి ట్రోల్ అయిందో అంత ట్రోల్ అయితే బిగ్ స్క్రీన్ లో అనిపించలేదు, బాగానే అనిపించింది. అండ్ యాక్షన్ అయినా సరే, డిఓపీ అయినా సరే, యాక్షన్ ఎపిసోడ్ కి తమిళ బీజేఎం అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వాటి వరకు 100% న్యాయం చేశారు. కానీ ఏదైనా మైనస్ ఉందంటే అది ఒకటి సాంగ్ స్టోరీ ఒకటే, అది కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. డైరెక్షన్ వైజ్ గా సీన్ టు సీన్ బాగా తీసాడు. బాగా మేకింగ్ వైజ్ గా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రొడక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. డిఓపీ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా స్టోరీ చెప్పేటప్పుడు అంత లేదు. మనకి జైలర్ వాటిలో కూడా పెద్ద స్టోరీ ఏమి ఉండదు. అండ్ ఆ లెవెల్ మేకింగ్ ట్రై చేశారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం అటు ఇటు అయినాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అన్న, క్లైమాక్స్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బాలయ్య బాబు మూవీ చూసేటప్పుడు ఆల్రెడీ ఇది మనం బాలయ్య బాబు మూవీస్ లోనే ఇంత ముందు చూసాం కదా నాకు ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే అంతా తెలిసిన స్టోరీ, ఆల్రెడీ ఆయన చేసిన స్టోరీలా అనిపించాయి. సో ఇప్పుడు ఏదైతే చేసి వాటి మూవీలు ఉంటుంది కదా, సో అలానే అనిపించింది. ఇక్కడ కొత్తగా అనిపించింది స్టోరీ వైజ్. యాక్షన్ బ్లాక్స్ వరకు 100% జాయిన్ చేశారు. పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్ అయితే ఉంది. నందమూరి తమన్నాస్ లో నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేశాడు. గేమ్ చేంజర్ అయిపోయినా సరే దీన్ని నెక్స్ట్ లెవెల్ డ్యూటీ అయితే చేశాడు. గేమ్ చేంజర్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యూత్ ఉందో వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతారు. ఏంటంటే ఒక మాస్ మూవీకి వచ్చేంత వాళ్ళకి ఏంటంటే ఒక యాక్షన్ బ్లాక్స్ కావాలి, లేదంటే ఒక నరుకోవడాలు చంపుకోవడం, లేదంటే ఒక లవ్ స్టోరీలో ఒక లిప్ కిస్, ఒక ఐటమ్ సాంగ్లు అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ గేమ్ చేంజర్కి వచ్చేసరికి అది కంప్లీట్ గా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక మంచి యూనిక్ మెసేజ్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి, లేదంటే ఒక మంచి వాళ్ళు పెట్టిన డబ్బులు ప్రతిదీ స్క్రీన్ లో కనిపిస్తుంది. కానీ ఎందుకో జనాలు రిసోర్స్ చేయలేకపోయారు. అంటే ఇంకొక నెగిటివ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఆర్సీ ఫ్యాన్స్ అయినా, మెగా ఫ్యాన్స్ అయినా సరే ప్రీవియస్ మూవీస్ కి నెగిటివ్ చేశారు, రివర్స్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీన్ని అంతకు మించి నెగిటివ్ చేశారు. అంతే 100%.